ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, వారాహి అమ్మవారు మనకు అందించబోతున్న ఈ చక్కటి సందేశాన్ని తప్పకుండా తన బిడ్డలకు చేరాలి అనే ఉద్దేశంతోనే అమ్మ ఈ సందేశాన్ని అందిస్తున్నారు. ఈ సందేశంలో అమ్మ చెప్తున్న మాట, తల్లి, కష్టాలు తలుచుకొని ఏడవకు, కన్నీరు తుడుచుకొని సిద్ధంగా ఉండు. కన్నీరు తుడుచుకో, ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కో. నీ కష్టాలను, బాధలను నా మీద నమ్మకంతో నాపై భారాన్ని పెట్టావు. అప్పుడే నీ బాధ్యత నాదైపోయిందమ్మా. నీకు ఎలాంటి సందర్భంలోనైనా తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా మీద నమ్మకంతో నీ సమస్యల భారాన్ని నా మీద పెట్టి నీ నిజమైన భక్తి నిరూపించుకున్నావు. అప్పుడే నీ మీద ప్రేమ, అభిమానం ఎక్కువైపోయాయి. ఆ రోజులు గుర్తు చేసుకో. మొదట నా మీద నమ్మకంతో ఈ వారాహి అమ్మ దగ్గరికి వచ్చిన రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అమ్మా, ఒక్కసారి నా మీద దయ చూపించు తల్లి అని చెప్పి నా మీద అభిమానాలతో, భక్తితో నా వారాహి అమ్మయే నా సర్వస్వం అని సంతోషంతో ఉన్నావు కదా. కానీ మధ్యలో కొన్ని సంఘటనలు, ఎన్నో నీకు మనశ్శాంతిని కోల్పోయిన రోజులు, నీ కట్టుబాట్లకు నువ్వు దూరంగా, అనుగుణంగా ఉన్నావు కదా. కానీ నీ అమ్మ అయినటువంటి వారాహి అమ్మ దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు మరిచినా తల్లే, నేను నిన్ను మరవలేనమ్మా. నువ్వు నీ సమస్యల కారణంగా దూరమైనా సరే నేను నిన్ను దగ్గరలోనే ఉంటాను. బిడ్డ, నువ్వు ఎప్పుడూ నా పిడికిట్లోనే ఉన్నావు. కొన్ని సందర్భాలలో నీకు తెలియకుండానే, నువ్వు అడగకుండానే నేను నిన్ను కాపాడుకుంటున్నాను. నీకున్న ఈ సమస్యల మూలంగా ఇన్ని సమస్యలు నేను మోయగలనా? అమ్మా వారాహి అమ్మ, నాకెందుకు తల్లి ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు నాకెందుకు అని అడుగుతున్నావు. కానీ ఇవన్నీ నీకు చిన్న కష్టాలే తల్లి, చాలా చిన్న సమస్యలు. నీకు ఈ విషయం తెలియకుండానే నీకు రావాల్సిన పెద్ద సమస్య నుండి నువ్వు బయటపడిపోయావు. నీకు ఈ సమస్య తెలియకుండానే, ఇవన్నీ నీకు చెప్పకుండానే నేను బయటపడేశాను. నీకు ఈ సమస్యలు తెలియవని ఇవన్నీ నీకు కూడా చెప్పాను. నువ్వు నా బిడ్డవు కదా, నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కదా. ఇప్పుడు కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీకు చెప్పవలసింది చెప్తున్నాను. నీకు మంచి రోజులు తీసుకొచ్చాను. నువ్వు చెయ్యవలసిన పనులు, చెయ్యలేని పనులు అన్నీ నీకు నా దగ్గర నుండి చేయిస్తూ ఉంటాను. నీ మనసులోని భారాన్ని నీకు తగ్గిస్తూనే ఉంటాను. తల్లి, ఇప్పుడు కూడా నీ వారాహి అమ్మని మర్చిపోవద్దమ్మా. నీ భారాన్ని నీకు తగ్గిస్తూ ఉంటాను కదా. ఎప్పుడు కూడా అమ్మా అని పిలువు. ఒక్కసారి పిలువు. నీ వారాహి అమ్మని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే నా బిడ్డవైన నువ్వంటే ఈ అమ్మకు చాలా ఇష్టం. నువ్వు కూడా అమ్మా అమ్మా అంటూ నన్ను తలుచుకునే ఉంటావు కదా. కొన్నిసార్లు నీ మన కష్టం, నీ సమస్యల మూలంగా ఆందోళనలో నా చేతి నుండి నువ్వు విడిపోతున్నావు. ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, కన్నీరు, దుఃఖం, ఇవన్నీ నిన్ను గందరగోళ పరిస్థితుల్లో పడేస్తుంది కదా. ఇప్పుడైనా సరే నువ్వున్న పరిస్థితిని తెలుసుకొనే నీ దగ్గరకు వచ్చాను. నీ కోసం, నీకు తోడుగా ఉండాలని, నీ కష్టాన్ని నీకు తీర్చాలని వచ్చాను తల్లి. నీకు దారి చూపించి నడిపిస్తాను. ఈ జన్మలోనే కాదు తల్లి, ఎన్నెన్ని జన్మలెత్తినా సరే నువ్వు నా బిడ్డవి అని మర్చిపోకు. సరైన మార్గాన్ని చూపిస్తూ, మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాను. ఇది వరకు నువ్వు దాటి వచ్చిన సమస్యలన్నీ కూడా మర్చిపో. ఆ దారులన్నీ కూడా మూసుకుపోయాయి. ముళ్ళ కంపలతో ముడిపడి ఉన్న ఆ దారుల్లో నువ్వు ఎప్పటికీ నడవాల్సిన అవసరం లేదు. ఆ కష్టాలు తీరిపోయే రోజు వచ్చేసింది తల్లి. తెలియక చేసిన తప్పులు క్షమించేశాను. నీకొక కొత్త దారి చూపబోతున్నాను. నీ తలరాత మార్చబోతున్నాను. నీకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాను.
అతి త్వరలో ఒక మంచి వార్త నీకు వినిపిస్తుంది. అది నువ్వే అనుకొని ఆ సందర్భంలో నీకు చేరకుండా నీ జీవితం మారబోతుంది తల్లి. ఆ సంతోషాన్ని అనుభవించడానికి తయారుగా ఉండు. నువ్వు అనుకోని మార్పులు నీకు కల్పిస్తాను. జీవితంలో రాబోతున్నాయి నీకు. ఇక నువ్వు కలత చెందకమ్మా. కళ్ళు చెమ్మ చేసుకునే అవసరం నీకు అస్సలు ఉండదు. సంతోషాన్ని అందించడానికి మాత్రమే నేను నీ దగ్గరకు వస్తాను. నమ్మకంతో ఉండమ్మా. ఈ వారాహి అమ్మ మీద ప్రతి నిత్యం కూడా ధ్యానంతో ఉండు. అమ్మని తలుస్తూ ఉండు. నీ చుట్టూనే ఉంటాను, నీ ఇంట్లోనే ఉంటాను. నువ్వు పిలిస్తే పలుకుతాను. అమ్మ మీద నమ్మకంతో నా మాటలు విన్న నా బిడ్డ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.